నమస్కారం. మాది నూజివీడు మండలం, పల్లెర్లమూడి గ్రామం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశు. మేము పామాయిల్ తోటలో ఫస్టు ఏం వాడాలో తెలవక చేను తాళీదు ఉంచేసాము. తర్వాత సారదారు మధు ఈ వాడండి తాయిలు తెల్లర సరిగ్గా రావట్లేదు, చాలా చెట్లు బాధ లేవు అంటే ఈ సారదారు మధు కొన్ని రకాలమైన ఆర్గానిక్ సంబంధించిన పొడులు ఇచ్చారు. ఆ పొడులను మేము చెప్పిన టయానికి చెప్పిన రకాల తలిపి చెట్లు వేయడం వల్ల బాధ మాది ఫుల్లుగా తెల్లొత్తం, మువ్వ ఎడతాం, తెల్ల మచ్చ మొత్తం పోవడం అన్నీ జరిగింది. చాలా నీట్‌గా ఉంది తోట. చాలా బాగుంది. ఇప్పుడు మేము సారదారితో ఇంత సలహాలు తీసుకొని ఇంత తోటను బాగా అభివృద్ధి చేయాలని మేము చాలా చూస్తున్నాము. ఇంత మంచి మంచి ఎరువులు మొన్న ఇంకోసారి వేరే ఎరువులు కూడా ఇచ్చారు సారు. ఆటిని కూడా మేము ఏస్తున్నాము. ఆటి వల్ల చెట్టు తెల్ల మచ్చ అలాంటిది ఏమీ లేకుండా ఉండటం, మచ్చ తెల్ల పచ్చగా ఉండటం, చెట్టు బాగా ఎడతాం, బాగా ఆకులు దగ్గరగా వస్తున్నాయి. అన్నీ బాగా నీట్‌గా ఉన్నాయి. దెల్లలు మాత్రం ఫుల్‌గా పొడుస్తున్నాయి. చాలా ముందుటి మీద ఇప్పుడు చాలా బాగుంది తోట. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ తోటను చూసి. ఫస్ట్‌లో అసలు తోటలో రావాలంటే చాలా నాకు చిరాకొచ్చేది. ఏంటంటే ఎట్టుంది తోట, ఎంత ఎంత చేసినా దెల్ల రావట్లేదు అని నేను బాధపడ్డాను. సారదారి సలహాలు తీసుకొని నేను అన్ని రకాల మందులు వాడుతున్నాను. అందువల్ల మా తోట చాలా బాగుంది. ఇప్పుడు చాలా పర్లేదు. నీళ్ళు కూడా ఫుల్‌గా పెట్టొద్దు. మేము ఇంతవరకు బోరు 5 అంగుళాల నీరు వస్తున్నాయి అని చెట్ల నిండా నీళ్లు బాగా పెట్టేసాం. దాన్ని ఆయన వద్దు నీళ్ళు మీరు 3 రోజులే పెట్టండి చాలు, ఎక్కువ నీరున్న వేస్టు చెట్టుది, ఎంత తాగండి అంతే తాగాలి తప్ప ఎదస్ట్రా తాగినా మనది చాలా ఇబ్బంది పడుతుంది అని తోట చెట్టు నుండి అప్పటి నుంచి డ్రిప్ మేము ఆపేసాం. నీళ్ళని 3 రోజులకోసారి మేము నీళ్ళు ఇస్తున్నాము. అంతే దాని చెట్టు చాలా నీట్‌గా బాగుంది తోట మాత్రం. ఇప్పుడు ఆయన సలహాలు తీసుకుని ఇంత ముందుకు వెళ్ళాలి, ఇంత చెట్లు చాలా తోట ఇంత పెంచాలని మేము చూస్తున్నాము. చాలా బాగుంది సార్ తోట. సార్ మీరు ధన్యవాదాలు. ఇలాంటి మొక్కలు మంచి నాటాలని కోరుకుంటున్నాను సార్.